నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్లు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని పైన ఉన్న కోపాన్ని ఎస్ఐ పైన చూపించింది చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. ఎవరైనా చెడుగా ప్రవర్తించినందుకు శిక్ష విధిస్తారు. అదేంటో విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మంచిగా ప్రవర్తించినందుకు శిక్ష విధించారు. ఆయన దృష్టిలో విజనరీ అంటే ఇదేనేమో. మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసు ఇవ్వాల్సిన డ్యూటీ ఆ ఎస్ఐకి పడింది. అలా నోటీసు ఇచ్చే సందర్భంలో మర్యాదగా ప్రవర్తించాడు ఆ ఎస్ఐ. అలా మర్యాదగా ప్రవర్తించడం ఏంటి, బూతులు తిడుతూ దుర్మార్గంగా అరాచకంగా ప్రవర్తించాలి కదా అని ఎంతగానో బాధపడిపోయారు పచ్చ మీడియా పెద్దలు. ఎస్ఐకి వ్యతిరేకంగా ఎన్నో కథనాలు వండివార్చారు. ఇంకేముంది, ఆ ఎస్ఐని ప్రభుత్వం వీఆర్ కు పంపేసింది. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని, ప్రజల పట్ల అమర్యాదగా ఉన్న వారిని, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వారిని వీఆర్ కు పంపుతుంటారు. కానీ ఏ తప్పు చేయని ఎస్ఐని పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది కూడా ఒక భాగమే అని అందరూ అనుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీన డిఎస్సి 2025 అక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురు వైసీపీ నేతలను ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు గుడివాడ 1 టౌన్ ఎస్ఐ వైవివి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి వెళ్లి కొడాలి నానికి అందజేశారు. ఈ సందర్భంగా నానితో మర్యాదగా మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ ఆ ఎస్ఐ పై కన్నెర చేసింది. ఎస్ఐ సత్యనారాయణను వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం ఆర్డర్స్ ఇచ్చారు. అదే రోజు ఎస్ఐతో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. కానీ వారిపై కాకుండా కేవలం నోటీసు ఇచ్చిన సత్యనారాయణ పైనే చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ సంఘటనపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.